ట్రెండ్ ఫాలో కావడం అన్ని పరిశ్రమల్లోనూ కనిపిస్తోంది. కాకపోతే అన్ని సినిమాలు హిట్ కావు, బట్ కొన్ని సిమిలారిటీస్ మాత్రం ఆకట్టుకుంటాయి. మాస్ సినిమాలంటే మన హీరోలు చెప్పే డైలాగ్స్ కు థియేటర్స్ దద్దరిల్లిపోతాయి. విలన్ కు వార్నింగ్ ఇవ్వడమో లేకపోతే ఏదైనా సందేశం చెప్పడమో లాంటి సన్నివేశాలైతే ఇంకా చెప్పేదేముంది, మాటల రచయిత పెన్ కు మంచి పని దొరుకుతుంది. బట్ ఈ ట్రెండ్ ను ప్రశాంత్ నీల్ బ్రేక్ చేశాడు. హీరో అంటే పేజీల కొద్దీ డైలాగ్స్ చెప్పనక్కర్లేదని, సినిమా అంతా కలిపిన 10 నిమిషాల డైలాగ్స్ లేకపోయినా వర్కౌట్ అవుతుందని తేల్చాడు. ఆ ట్రెండ్లోకి ఇప్పుడు రవితేజ చేరాడు. సినిమా డైలాగ్స్ రాయడం అంటే మాటలు కాదు, కేవలం కథానుసారం డైలాగ్స్ ఉంటే సరిపోదు. హీరో ఇమేజ్, దర్శకుడి టేస్ట్ కు తగ్గట్టుగా కూడా ఉండాలి. అలా రాసే డైలాగ్స్ మళ్ళీ ప్రేక్షకులు, ఫ్యాన్స్ తో పాటు క్రిటిక్స్ కు కూడా నచ్చాలి. అందుకే ఈ గొడవంతా ఎందుకు అనుకున్నాడో ఏమో, సలార్ సినిమాలో ప్రభాస్ కు అసలు డైలాగ్సే లేకుండా చేశాడు ప్రశాంత్ నీల్. ఈ సినిమాలో ప్రభాస్ పలికిన డైలాగ్స్ అన్నీ కలిపినా 10 పేజీలు కూడా రాలేదు అంటే ఆశ్చర్యం కలగక మానదు. బట్ ఇతర పాత్రల డైలాగ్స్ తో హీరోను ఎలివేట్ చేశాడు. అది వర్కౌట్ అయింది కూడా. సలార్ ను ఫాలో అయ్యారు అని చెప్పలేం కానీ, లేటెస్ట్ గా మాస్ మహారాజా రవితేజ ఈగల్లో కూడా ఇదే కనిపించింది. కాకపోతే మరీ ప్రభాస్ అంత తక్కువ డైలాగ్స్ కాదు. బట్ రవితేజ ఇమేజ్ తో పోలిస్తే ఈ డైలాగ్స్ చాలా అంటే చాలా తక్కువ. మామూలుగా మాస్ మహారాజా అంటే మాటలతోనే మాయ చేసే కథనాలు అనేకం చూసాం. ముఖ్యంగా హీరోయిన్లతో మనోడి రొమాన్స్ మాటలతోనే ఎక్కువగా ఉంటుంది. అలాంటిది ఈసారి అలాంటివేం లేవు. ఉన్న డైలాగ్స్ రవితేజ శైలికి భిన్నంగా చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి. ఆ మాటలు పలికేటప్పుడు అతను కూడా ప్రత్యేకమైన డిక్షన్ వాడాడు. అందుకే తక్కువ డైలాగ్స్ ఉన్నా ఎక్కువ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తంగా సలార్తో మొదలైన తక్కువ డైలాగ్స్ అనే ట్రెండ్ ను ఈగల్తో రవితేజ కంటిన్యూ చేస్తున్నాడు. మరి ట్రెండ్ ను ఇంకా ముందుకు తీసుకెళ్లే హీరోలు ఎవరుంటారో కానీ, హీరో రేంజ్ పెంచేందుకు మళ్లీ ఇతర పాత్రలతో ఆ రేంజ్ బిల్డప్ ఇచ్చే డైలాగ్స్ రాయడం కూడా అన్నిసార్లు సాధ్యం కాదు. బట్ ఇప్పటికైతే ప్రభాస్ తర్వాత రవితేజనే చెప్పాలి.